ఇప్పుడు ట్రెండ్ అవుతున్న దుబాయ్ టీ మస్కా బ్రెడ్‌ని ఇచ్చేద్దామా? చాలా సింపుల్ అండి. మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను టీ చేసుకుంటున్నాను. టీ అయితే అందరికి ఈజీగానే వచ్చు కాబట్టి దాని రెసిపీ అయితే నేనేం చెప్పలేదు. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 స్పూన్స్ వరకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని పల్చటి కోవలాగా చేసుకొని పెట్టుకోవాలనమాట. చిక్కగా ఉండొద్దు. ఇలా పల్చగా ఉండాలి. ఇలా చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఒక 3 బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాయ్‌ని కూడా ఒక గ్లాస్‌లో అయితే ఇట్లా వడబోసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కోవాని ఇట్లా బ్రెడ్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన దానిపైన ఇంకొక బ్రెడ్ అయితే ఉంచి మళ్ళీ దానిపైన కూడా సేమ్ ఇలానే కోవాని అప్లై చేసుకోవాలి. ఈ కోవాలో నేను ఎలాంటి స్వీట్ అయితే వేయలేదండి. షుగర్ అయితే వేయలేదనమాట. ఎందుకు వేయలే అంటే మిల్క్ పౌడర్ కొంచెం స్వీట్‌గా ఉంటుంది కాబట్టి, అలాగే టీలో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి టీలో ఉన్న స్వీట్ కరెక్ట్ సరిపోతుందని నేనైతే వేయలేదు. ఎందుకంటే బ్రెడ్ కూడా స్వీట్‌గా ఉంటుంది కదా! మరి తీపి ఎక్కువగా ఉంటే ఎవరు ఇష్టపడరని చెప్పి నేనైతే ఇలా చేశాను. ఇప్పుడు దీనిపైన వేడి వేడి టీ అయితే వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. నేనైతే ఎంత హార్డ్‌గా ఉంటదో అనుకున్నా. చాలా తొందరగా అయిపోయింది. ఇప్పుడు దీనిపైన టీ అయితే వేడి వేడి టీ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని కాసేపు 1 మినిట్ అట్లా వదిలేసేయాలనమాట. ఇది టీ మంచిగా బ్రెడ్ అంతా పీల్చుకుంటుంది కదా! ఇప్పుడు ఇలా పీల్చుకున్న తర్వాత తినాలి. మధ్యలో కోవా తగులుతూ చాలా కమ్మగా ఉందండి. ఇది రియల్‌గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసేయచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది చాలా బాగుందండి.